సార్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సార్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రతిరోజు మళ్ళీ ధర్నాలు చేస్తున్నారు, ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు, ఆ కారణం ఏంటి? గతంలో కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు, తర్వాత ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారు, ఏంటి సార్? ప్రభుత్వ ఎంప్లాయీస్ యొక్క శాలరీస్ అనేది బేసిక్గా ఫస్ట్ ఆ ఎక్స్పెండిచర్ పోయిన తర్వాత వెల్ఫేర్ చేయటం అనేది రీజనబుల్. ఎందుకంటే వాళ్ళు చేసిన పనికి వాళ్ళకి శాలరీ ఇవ్వాలి. అయితే ఈ మధ్యకాలంలో ఏమవుతుంది అంటే ఎలక్షన్ గెలవటం కోసం మితిమీరిన హామీలు ఫ్రీబీసు పెట్టి, అంటే నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ సార్, సౌత్ ఇండియాలో వెల్ఫేర్ ఎక్కువ. సో వెల్ఫేర్ ఎక్కువైపోవటం వలన వాళ్ళకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ వాళ్ళకి టయానికి ఇవ్వలేకపోతున్నారు అనేది వాస్తవం. అయితే గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు, అంటే మీకు 2019 సినారియో ముందు నుంచి వద్దాం. ఎంప్లాయీస్ యొక్క ఇష్యూస్ ఏంటి, ఎంప్లాయీస్ ఎందుకు వైసీపీకి అండగా నిలబడ్డారు, తర్వాత ఎందుకు దూరం అయ్యారు, మళ్ళీ ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి. 2018లో పిఆర్సీ ఇవ్వాలి, వాళ్ళకి 2018లో రాలా పిఆర్సీ. అదే టైంలో ఈ ఓపీఎస్ కావాలని అందరూ అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓపీఎస్ గురించి ఆలోచిస్తాను, అది ఫస్ట్ సంతకం పెడతాను, పిఆర్సీ ఇస్తాననే విధంగా ప్రామిస్ చేసి ఉన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓపీఎస్ని, అంటే దేశమంతా దాన్ని రద్దు చేసి ఉంటాము, ఓపీఎస్లో కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాము, అలాగే సిపిఎస్లో కంట్రిబ్యూటరీ పెన్షన్ సిస్టంలో ఎంప్లాయీస్కి నష్టం జరగటం వలన ఓపీఎస్కి సిపిఎస్కి మధ్యస్థంగా ఎంప్లాయీస్కి న్యాయం జరిగే విధంగా జీపీఎస్ గ్యారెంటీడ్ పెన్షన్ సిస్టమ్ అనేది ఒక ఇంట్రడ్యూస్ చేశారు. బట్ ఎంప్లాయీస్ ప్రతిపక్షాల ప్రలోభాలు నమ్మి దాన్ని రిజెక్ట్ చేశారు. ఇప్పుడు రిజెక్ట్ చేయడం వల్ల ఈ మధ్య రిటైర్ అయిన ఎంతోమంది ఆ బెనిఫిట్స్ని కోల్పోయి ఉన్నారు. ఇప్పుడు ఆ జీపీఎస్ అన్న వచ్చేది ఇప్పటికి. రెండోది, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు 2018లో పిఆర్సీ ఉంది కదా, ఇమ్మీడియట్గా జగన్ గారు అధికారంలోకి రాగానే ఐఆర్ ఇచ్చారు. ఐఆర్ ఇచ్చి వెంటనే 2020లో పిఆర్సీ కమిటీని వేసి పిఆర్సీని ఇనిషియేట్ చేస్తే దాని రిపోర్ట్ 21లో వస్తే 22లో పిఆర్సీ ఇచ్చేశారు. ఇది ఎప్పుడుది? 18 తర్వాత పిఆర్సీ మళ్ళీ ఎప్పుడు రావాలి ఎంప్లాయీస్కి? 23లో రావాలి. 2023లో రావాల్సిన పిఆర్సీకి రేపు ఎలక్షన్స్ అయిపోగానే ఐఆర్ ఇస్తాను, ఫస్ట్ పిఆర్సీ కమిటీ వేస్తున్నాను అని పిఆర్సీ కమిటీ కూడా వేశారు. వేస్తే అధికారం మారింది 2024. సో ఇప్పుడు ఏం జరగాలి? యాక్చువల్గా టీడీపీ ప్రభుత్వం రావటం వాళ్ళకి పిఆర్సీ అని ఇవ్వాలి, పిఆర్సీ ఇవ్వడానికి లేట్ ఉంటే ఐఆర్ ఇవ్వాలి. అటు ఐఆర్ ఇవ్వలేదు, ఇటు పిఆర్సీ ఇవ్వలేదు, పిఆర్సీ కమిటీ వేయలేదు, ఇలాగే కాలయాపన చేస్తున్నారు. మేము ప్రభుత్వం రావడానికి మేమే బాగా కృషి చేసామని కూడా వ్యాఖ్యలు చేసాం. 200% ప్రభుత్వ మార్పిడిలో 100% ప్రభుత్వ ఎంప్లాయీస్ యొక్క పనితనం ఉంది, వాళ్ళ యొక్క భాగస్వామ్యం ఉంది. ఎందుకంటే ప్రభుత్వ రంగంలో రెగ్యులర్, పెన్షనర్స్, ఆప్కాస్, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ వీళ్ళందరినీ క్యాలిక్యులేట్ చేస్తే సరాసరి 14 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఇంటికి 3 ఓట్లు వేసుకున్నా కూడా 50 లక్షల ఓట్లు, అంటే మోర్ దాన్ 12% ఆఫ్ ఓటింగ్ కేవలం వాళ్ళ ఇంట్లో ఓట్లు. వాళ్ళు ప్రభావితం చేసే ఓట్లు చెప్పట్లా నేను, కేవలం వాళ్ళ ఓట్లే 12% ఓటింగ్లో. మొన్న మీరు కానీ బ్యాలెట్ ఓటు చూసుకున్నా వైఎస్ఆర్సీపీకి వచ్చింది 25%. అంటే ఏంటి? 2.5 to 3% ఓటింగు వైఎస్ఆర్సీపీకి వస్తే 9% పైన ఓటింగు టీడీపీకి వెళ్ళిపోయింది. సో దిస్ ఈజ్ ద మేజర్ గ్యాప్. అండ్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఓట్స్ ఎడిషనల్ ఇంకో 5-6% ఉంటుంది. అంటే వైసీపీ ఓడిపోవటానికి ప్రథమ కారణం ప్రభుత్వ ఉద్యోగులు. కానీ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళకి ఐఆర్ ఇచ్చారు, పిఆర్సీ ఇచ్చారు, పిఆర్సీలో కొంత రివర్స్ పిఆర్సీ అని. ఎక్కడ నమ్మారు సార్ వాళ్ళు టీడీపీ ఏదో చేస్తుంది మాకు అని? అంటే ఇక్కడ రివర్స్ పిఆర్సీ అనేది బాగా దెబ్బపడింది వైఎస్ఆర్సీపీకి. ఇప్పుడు ఐఆర్ 27% ఇచ్చేసి పిఆర్సీ 23 అంటే అట్లీస్ట్ వీళ్ళు ఏం చేయాల్సింది? ఇప్పుడున్న అంటే కరోనాలు అవ్వచ్చు, రకరకాల కారణాలు అవ్వచ్చు, ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితుల రీత్యా ఐఆర్ 27 ఇచ్చినా మీకు పిఆర్సీ 23 ఇస్తున్నామంటే అట్లీస్ట్ ఆల్రెడీ ఎంజాయ్ చేసిన ఎడిషనల్ 4% రికవరీ పెట్టకుండా అన్న పిఆర్సీ ఇస్తే బాగుండేది. ఎప్పుడైతే ఇది రికవరీ ఉందో దాన్ని రివర్స్ పిఆర్సీ అని స్టార్ట్ అయిపోయింది. అంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ 27 ఐఆర్ ఇచ్చాను అనుకోండి, 27 ఆర్ పైన ఉంటుంది పిఆర్సీ అనేది. ఎప్పుడైతే కింద ఇచ్చామో ఇది ఆల్రెడీ తీసుకున్న 2-3 ఏళ్ల ఎడిషనల్ అమౌంట్ని రికవరీ లాగా అయింది. సో వాళ్ళు రివర్స్ పిఆర్సీ అంటే ఏం చేశారు? మన ఓట్లు వేరే ఉన్నాయని మాట్లాడాము. రెండోదేమో వాళ్ళ పే స్లిప్పులు పెరిగినాయి అనేది చూపించారు. పెరగటం అంటే నువ్వు పిఆర్సీ టు పిఆర్సీ పెరిగింది,
కానీ మధ్యలో ఉన్న ఐఆర్తో కంపేర్ చేసి తగ్గింది కదా, ఉమ్. మధ్యలో ఇచ్చిన ఐఆర్తో కంపేర్ చేసి తగ్గింది. సో ఇవన్నీ కూడా వాళ్ళకి ఏంటంటే వాస్తవాలు చెప్పకుండా ప్రజల్లో మమ్మల్ని హ్యూమిలేషన్ చేశారు అనేది వాళ్ళని బాగా పర్సనల్గా అటాక్ చేసింది. సో ఈ కారణాల వల్ల వాళ్ళు వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా రావటం, అందులో వీళ్ళు రావటం పీఆర్సీ ఇస్తాము, మీకు ఓపీఎస్ ఇచ్చేస్తాము, ఇక సత్యదూరమైన హామీలు చాలా చేశారు వీళ్ళు కూటమి ప్రభుత్వం వాళ్ళు. సో ఆబ్వియస్లీ ఇక్కడ వీళ్ళ మీద ఉన్న కొంత వ్యతిరేకత అటు పాజిటివ్నెస్గా మారిపోయింది. వాళ్ళు కొన్ని హామీలు కూడా ఇచ్చారు. 2024లో ప్రభుత్వ ఉద్యోగులే టీడీపీ యొక్క విజయానికి నాంది పలికారు. ఇప్పుడేంటి 2018లో పీఆర్సీ ఇచ్చాం, 2023 పీఆర్సీ పెండింగ్ ఉంది, 2028 వచ్చింది అనుకోండి, 2 పీఆర్సీలు పెండింగ్ ఉంటాయి. ఇంతవరకు పీఆర్సీ కమిటీ వేయలే. ఇప్పుడు కమిటీ వేసి నువ్వు 2027లోనో 2028లోనో ఒక పీఆర్సీ ఇస్తే ఒక పీఆర్సీ పూర్తిగా ఎగ్గొట్టినట్టే కదా. అంటే ఈ మధ్యలో 23 తీయరా సార్? 23 ఇంతవరకు ఇవ్వాల. రేపు 28 తీస్తే 23 ఎగ్గొట్టేసినట్టేనా? ఎగ్గొట్టినట్టే. సో దానివల్ల వీళ్ళంతా ఏంటంటే మాకు ముందు పీఆర్సీ ఇవ్వాలి, ఇమ్మీడియట్గా పీఆర్సీ ఇవ్వాలి, అది ఎఫెక్టివ్ డేట్ ఫ్రమ్ ద 2023 ఇవ్వమని అడుగుతున్నారు. రెండోది ఏంటి, ఎంప్లాయీస్ బకాయిలు అంటే రిటైర్మెంట్ అయిన వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయి చూసారా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇలాంటివి, అలాంటి బకాయిలు 40,000 కోట్లు దాటిపోయినాయి. 40,000 కోట్లు దాటిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆడో ఏడో తెచ్చో కష్టపడి ఆ డిఏలు అవన్నీ ఎప్పటికప్పుడు క్లియర్ చేసేవాళ్ళు. ఒక 2-3 నెలలు గ్యాప్ ఉండే 1-2 పెండింగ్ ఉండే క్లియర్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు 5 డిఏలు పెండింగ్ ఉండే. సో వాళ్ళంతా ఏంటంటే జేఏసీ ఫామ్ చేసి ఇప్పుడు ఉద్యమించడానికి కూడా సిద్ధమైపోయారు. ఏ మాత్రం లెక్క చేయట్లా. ఇప్పుడు ఈ అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఎప్పుడైతే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని చేతిలో తీసుకున్నారో వీళ్ళు ఎలా భావిస్తున్నారు అంటే ఈ భయంలోని 5 ఏళ్ళు పరిపాలించాలి, అపోజిషన్ వాయిస్ కానివ్వండి, వ్యతిరేకమైన వాయిస్ కానీ లేకుండా చేయాలి అనే ధోరణిలో వ్యవహరిస్తున్నారు. ద రీసెంట్ థింగ్ మీరు కానీ నోటీస్ చేస్తే టెట్ గురించి ఐడియా ఉంది కదా మీకు. కరెక్ట్. ఇప్పుడు ప్రతి ఒక్క టీచరు టెట్ రాయాలని చెప్తున్నారు. సుప్రీంకోర్టు లాంటివి ఏం చెబుతున్నాయి అంటే గతంలో ఉన్న వాళ్ళు సైతం ఇప్పుడు టెట్ రాయాలి లేదా రిజైన్ చేయాలన్నట్టు చెబుతున్నారు. అయితే ఏమైంది, ఎప్పుడో జాబుల్లో జాయిన్ అయ్యి మేము 10 ఏళ్ళు 20 ఏళ్ళగా మేము టీచింగ్ చేస్తున్న వాళ్ళు సింగిల్ సబ్జెక్ట్ చెబుతున్నాం, మేము ఈ టెట్లు ఇప్పుడు ఇవన్నీ ఆర్డర్ రాస్తాము, స్పెషల్ టెట్ ఇది లేకుండా మాకు ప్రొవిజన్ ఇవ్వండి అని అడుగుతుంటే అధికారంలో ఉన్నవాళ్ళు రాయాల్సిందే అన్నారు. సో ప్రతిపక్ష నేతను వెళ్ళి కలిశారు కొంతమంది. ప్రతిపక్ష నేతను కలిసినందుకు కారణంగా వాళ్ళని సస్పెండ్ చేశారు. ఇవన్నీ ఏమవుతాయంటే పిలిచి మాట్లాడుకుంటే పోయేదానికి, అంటే చిన్న విషయంతో పోయేదాన్ని పెద్ద చేసుకోవటం, ఈగోలోకి పోవటం. ఎవరికైనా ఇదే ప్రాబ్లం. అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అధికారం తలకెక్కిద్దో ఏంటో తెలియదు కానీ ఇప్పుడు ప్రతి 5 సంవత్సరాలు మ్యాండేట్ ఇస్తే అధికారంలోకి వస్తారు. వాళ్ళు 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు జాబులో ఉండేవాళ్ళు, ఎగ్జాములు రాసి ప్రిపేర్ అయ్యి వచ్చిన పర్మనెంట్ జాబ్ వాళ్ళది 60 సంవత్సరాలు వచ్చేదాకా కంపల్సరీ ఉంటారు కదా. సో వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళకి ఇవ్వలేక, వాళ్ళ శాలరీలు వాళ్ళకి ఇవ్వలేక, తప్పు అధికారం అంటే అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని అయ్యి ఉండి వాళ్ళని ఇంకా బ్లేమ్ చేస్తూ వాళ్ళని హ్యూమిలేట్ చేస్తే ఏమైంది. సో ఇంకోటి ఏంటి, వాళ్ళ వాయిసే బయటికి రాకూడదు అనే విధంగా తొక్కేయాలని చూశారనుకోండి, అది వాళ్ళు ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, వాళ్ళ ఓట్లే 9% ఉంటే 12% ఎడిషనల్గా 4-5% యాడ్ అయిందంటే వైసీపీ గెలిచినట్టే. టీడీపీ మీద వ్యతిరేకత ఏం చేయవసరంలా. ప్రభుత్వ ఎంప్లాయీస్ని కానీ సాటిస్ఫై చేయలేకపోతే చంద్రబాబు గారు ప్రభుత్వ ఎంప్లాయీస్ మరలా జగన్మోహన్ రెడ్డిని అధికారాన్ని పళ్ళెంలో పెట్టిస్తారు, ఇంకేం చేయవసరంలా. సో మరి చూస్తున్న పరిస్థితుల ప్రకారం అయితే పీఆర్సీ 100% ఒక పీఆర్సీ ఎగిరిపోతుంది. ఇంకోటి ఏంటి, తెలివిగా వ్యవహరించాము 2027లోనో 28లో పీఆర్సీ ఇస్తే సరిపోయిద్ది అనుకున్నారనుకో, ఈలోపు నేషనల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి పే కమిషన్ 10 వచ్చింది. అది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అది ఇంప్లిమెంటేషన్ డేట్స్ కూడా ఇచ్చేశారు. జనవరి 2026 ఏదో ఒక పర్టికులర్ ఎఫెక్టివ్ డేట్. అది మీకు 27-28కి అఫీషియల్గా వచ్చేసింది. అది దాని ముందు ఇది మళ్ళీ తెలిపోయింది. మీరు తెలివిగా వ్యవహరించి ఒక పీఆర్సీని ఎగ్గొట్టినా, ఎలక్షన్స్ ముందు ఒక పీఆర్సీ ఇస్తున్నాం అనుకున్నా, ఈ పీఆర్సీ మళ్ళీ నేషనల్ గవర్నమెంట్ ఇచ్చే పే కమిషన్ 10 ముందు తేలిపోయింది. సో ఇప్పుడు కానీ ఎంప్లాయీస్ని సాటిస్ఫై చేయలేకపోతే చేయలేరు కూడా, నేనే చెబుతున్నాను. ఎందుకంటే వాళ్ళకి పీఆర్సీ ఇవ్వాలన్నా, బకాయిలు క్లియర్ చేయాలన్నా, డిఏలు క్లియర్ చేయాలన్నా దగ్గర 60,000 కోట్లు ఖర్చు. అమరావతికే చేతులెత్తి కూర్చున్నాం మనం, ఇంకా ఎంప్లాయీస్కి 50-60 వేల కోట్లు ఇప్పుడున్న ప్రభుత్వం తేగలదు అనుకుంటున్నారా?
సో ఇట్స్ వెరీ క్లియర్, ఏదైతే వెపన్గా చేసుకొని అధికారంలోకి వచ్చారో అదే వెపన్ తిరిగి మళ్ళీ గుచ్చుకోబోతుంది వాళ్ళకి. అంటే ఏమి అయ్యేటట్టు ఏం కనిపించలేదు సార్. ఛాన్సే లేదంట నేను.